మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం. ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం అనుభవించే ప్రతీది అంటే మన శరీరం, మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, ఒకవేళ ఇవన్నీ కేవలం ఒక ఆట స్థలమైతే, మరి మనం ఆ ఆటల్లో పాత్రధారులం కాకుండా ఆ ఆటను నిశ్శబ్దంగా చూస్తున్న ఒక సాక్షి అయితే? భగవద్గీత 13వ అధ్యాయం మనల్ని ఆలోచింపజేసే ఒక అద్భుతమైన ప్రశ్న ఇది. దీని గురించే ఈరోజు మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. మనం 12వ అధ్యాయాన్ని చూస్తే అది భక్తి అనే సముద్రంలోకి లోతుగా మునకవేయడం లాంటిది. కాని ఈ 13వ అధ్యాయం వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా చూడ్డానికి ఒక జ్ఞాన పర్వతాన్ని ఎక్కడం లాంటిది. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు ఏం చెప్తున్నాడంటే, మనం పరిపూర్ణంగా ఉండటానికి ప్రేమించే హృదయం ఎంత అవసరమో స్పష్టంగా ఆలోచించే మనసు కూడా అంతే అవసరమని. సరే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ముందుగా గీతలోని ప్రాచీన జ్ఞానంతో మొదలుపెట్టి ఆ తర్వాత ఒక ఊహించని మలుపు తీసుకుని ఆధునిక సైన్స్ ప్రపంచంలోకి వెళ్తాం. ఈ ప్రయాణం మనల్ని మనం చూసుకునే విధానాన్ని, ఈ వాస్తవికతలో అర్థం చేసుకునే తీరును ఖచ్చితంగా సవాల్ చేస్తుంది. సరే, ముందుగా ఒక చాలా ప్రాథమికమైన ప్రశ్నతో మొదలు పెడదాం. అసలు ఈ ప్రపంచం దేనితో తయారైంది? కేవలం ఈ భౌతిక ప్రపంచం గురించే కాదు, మన అనుభవాల ప్రపంచం గురించి కూడా. సరిగ్గా ఇక్కడే గీత క్షేత్రం అనే ఒక అద్భుతమైన భావనను మనకు పరిచయం చేస్తుంది. దీన్ని ఇలా ఆలోచించి చూడండి. మన శరీరం ఉంది కదా, అది స్పర్శలాంటి అనుభూతులను పొందే ఒక క్షేత్రం. మన మనసు, అది ఆలోచనలు, భావోద్వేగాలు పుట్టే ఇంకో క్షేత్రం. మన చుట్టూ ఉన్న ప్రపంచం, వస్తువులు, సంఘటనల క్షేత్రం. గీత ప్రకారం ఇవన్నీ మొత్తం కలిపి అదే క్షేత్రం. ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. క్షేత్రం అనే ఈ కాన్సెప్ట్ ఇంకాస్త లోతుగా వెళ్తుంది. ఇది కేవలం మన బయట ప్రపంచం గురించే కాదు, మన లోపలి ప్రపంచం గురించి కూడా. అంటే మన కోరికలు, మన భయాలు, మన ఆనందాలు, మన దుఃఖాలు, ఇవన్నీ కూడా ఆ క్షేత్రంలో భాగమే. మన జీవితం అనే నాటకం జరగడానికి ఇదే పూర్తి రంగస్థలమనమాట. సరే, బాగుంది. ఇదంతా ఒక రంగస్థలం, అదే క్షేత్రమనుకుందాం. కాని మరి ఈ నాటకాన్ని చూస్తున్నదెవరు? ఈ ప్రశ్న మనల్ని ఈ అధ్యాయంలోని 2వ కీలకమైన భావన వైపు నడిపిస్తోంది. అదే క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరంటే ఆ నిశ్శబ్ద సాక్షి. దేనితోనూ సంబంధం లేకుండా, దేంట్లోనూ చిక్కుకోకుండా కేవలం గమనించే ఆ మార్పులేని చైతన్యం. ఇది ఎలా ఉంటుందంటే, మన జీవితం ఒక సినిమా అయితే ఆ సినిమా నడిచే తెరలాంటిది. సినిమాలోని దృశ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, కాని తెర మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు, చాలా గంభీరమైన ప్రకటన. గీత ప్రకారం నిజమైన జ్ఞానమంటే పుస్తకాలు చదివి విషయాలు తెలుసుకోవటం కాదు, చూసేవాడికి చూడబడుతున్న దానికి మధ్య ఉన్న తేడాను స్పష్టంగా గ్రహించడం. మనమా నాటకం కాదు, ఆ నాటకాన్ని చూస్తున్న చైతన్యం అని తెలుసుకోవటమే అసలైన జ్ఞానం. సరే, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మనం ప్రాచీన తత్వశాస్త్రం నుండి ఒక్కసారిగా ఆధునిక సైన్స్లోకి దూకబోతున్నాం. ఒకవేళ ఆత్మను, అంటే ఆ క్షేత్రజ్ఞుడిని మనం భౌతిక శాస్త్ర భాషలో వివరించగలిగితే ఏమంటారు? ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా కథలా అనిపిస్తోందా? కాని కాదు, ఇది నిజంగా జరుగుతున్న పరిశోధన. ఇదే ప్రశ్న మేరీల్యాండ్ యూనివర్సిటీ పరిశోధకులు అడగటానికి ధైర్యం చేశారు. అంటే మన ఉనికి యొక్క సారాంశాన్ని వర్ణించడానికి మనం గణితాన్ని ఉపయోగించగలమా? ఆధ్యాత్మికతకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే ప్రయత్నం లాంటిదిది. ఎంత అద్భుతమైన ఆలోచన కదా! ఈ ఈక్వేషన్ చూసి కంగారు పడకండి, మనం దీన్ని సాల్వ్ చేయక్కర్లేదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒక్కటే. ఇది చైతన్యాన్ని గణితంలో వివరించే ఒక ప్రయత్నం. అంటే చైతన్యం అనేది మెదడులో జరిగే ఒక కెమికల్ రియాక్షన్ మాత్రమే కాదు, అది కూడా ఒక శక్తి క్షేత్రం కావచ్చు అని చెప్పడమే దీని ఉద్దేశం. చూసారా, ఇక్కడే సైన్స్ దాదాపుగా ఆధ్యాత్మికతలాగా వినిపించడం మొదలవుతుంది. మన చైతన్యం ఇతరులతో సంకర్షణ చెందుతుంది అనే ఈ ఆలోచన యోగశాస్త్రంలో చెప్పే పరస్పర అనుసంధానానికి చాలా దగ్గరగా ఉంది. మన క్షేత్రజ్ఞులు వేరువేరు కాదు, అందరూ ఆ ఒక్క విశ్వ చైతన్యంలో భాగమే అన్నట్టుగా ఉంది కదా. ఇంకా చూడండి, ఈ మోడల్
సైకిక్ చార్జ్ అనే ఒక కొత్త ఐడియాని కూడా ముందుకు తెచ్చింది. గమనించారా? కొందరు గదిలోకి రాగానే వాళ్ల ఉనికి మనకు బలంగా తెలుస్తుంది. వాళ్లలో ఏదో తెలియని ఒక శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. అది కేవలం మన ఊహ కాకపోవచ్చు, నిజంగానే కొలవగడిగే ఒక శక్తి కావచ్చు అని ఈ మోడల్ చెప్తోంది. ఇది నిజంగా ఆలోచిస్తే మైండ్ బ్లోయింగ్ ఐడియా. ప్రేమ, ద్వేషం వీటిని కేవలం ఫీలింగ్స్లా కాకుండా ఆకర్షణ, వికర్షణ క్షేత్రాలుగా చూడటమన్నమాట. అంటే ప్రేమ మనల్ని కలిపే శక్తి, ద్వేషం మనల్ని విడదీసే శక్తి అని వేల ఏళ్లుగా చెప్తున్న మాటకు ఇదొక సైంటిఫిక్ రూపమివ్వడం లాంటిది. సరే, ఈ సైంటిఫిక్ థియరీలన్నీ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ మన రోజువారీ జీవితానికి దీనివల్ల ఉపయోగమేంటి? క్షేత్రజ్ఞుడు అనే ఈ జ్ఞానం మన జీవితాల్ని నిజంగా ఎలా మారుస్తుంది? దాని గురించే ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది కేవలం తెలుసుకుని వదిలేసే విషయం కాదు. ఇది మనల్ని మార్చే ఒక శక్తివంతమైన సాధనం. ఎప్పుడైతే మనం మన అహంకారం కాదని తెలుసుకుంటామో అప్పుడు వినయం దానంతటా అదే వస్తుంది. మనం మన కోరికలు కాదని గ్రహించినప్పుడు ఆత్మనిగ్రహం వస్తుంది. చూసారా, ఈ జ్ఞానం మనలో మంచి లక్షణాలని ఎలా పెంచుతుందో. కాబట్టి మొత్తం మీద లక్ష్యం ఏంటంటే మన ఐడెంటిటీని షిఫ్ట్ చేయటం. మనం స్టేజ్ మీద యాక్టర్ కాదు, ఆ నాటకానికి డైరెక్టర్ అని తెలుసుకోవటం. మనం కెరటం కాదు, ఆ సముద్రం అని గ్రహించటం. ఈ మార్పునే, ఈ దృష్టికోణంలో వచ్చే మార్పునే గీత విముక్తి అంటుంది. సరే, ఇంత దూరం వచ్చాం కదా, మరి ఈ అద్భుతమైన అధ్యాయం నుంచి మనం ఇంటికి తీసుకెళ్లాల్సిన ఆ ఒక్క ముఖ్యమైన సందేశం ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే ఏంటి ఆ సారాంశం? చూద్దాం. ఇది ఎంత అద్భుతమైన భరోసాను ఇచ్చే మాట కదా. అంటే జీవితంలో ఎన్ని పొరపాట్లు చేసినా సరే, ఎంత దారి తప్పిపోయామని అనిపించినా సరే, ఈ ఒక్క అవగాహన చాలు మనల్ని తిరిగి మన నిజస్వరూపానికి చేర్చడానికి. ఇది ఎప్పటికీ మూసుకొని ఒక దారి. మొత్తం ఈ అధ్యాయం అంతటి నుంచి ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలంటే అది ఇదే: మనం మన జీవితంలో వచ్చిపోయే అనుభవాలం కాదు, ఆ అనుభవాలన్నింటినీ గమనిస్తున్న శాశ్వతమైన చైతన్యం. స్వేచ్ఛ అనే తలుపును తెరిచే తాళం చెవి ఇదే. అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఆ క్షేత్రజ్ఞుడు వేరు, ఈ క్షేత్రం వేరు. అయితే మరి ఈ రెండింటినీ కలిపి ఉంచుతున్నది ఏంటి? అసలు ఈ శరీరం అనే బంధంలో మనల్ని కట్టిపడేస్తున్న శక్తి ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే ప్రకృతి యొక్క 3 ప్రాథమిక శక్తులు. వాటినే గుణాలు అంటారు. వాటి గురించే మనం మన తర్వాతి విశ్లేషణలో వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇది ఈ విశ్వం యొక్క, మన మనస్సు యొక్క రహస్య నిర్మాణాన్ని మనకు తెలియజేస్తుంది. అప్పటిదాకా ఈ ఆలోచనలతో ఉండండి, అన్వేషిస్తూనే ఉండండి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి. అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి. అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు.